నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్. ఆయన వెళ్ళవలసిన మీటింగ్కి నన్ను మెడ్రాస్ డెప్యూట్ చేశాడు. నేను పోతున్నా. అప్పుడు ప్లేన్లో తిరుపతిలో దిగి మళ్ళీ హాప్ చేసి మెడ్రాస్ అంత 10 నిమిషాలే, కానీ మళ్ళీ అక్కడ దిగారే ఎగరాలి. ఆ ఎగిరే టైంలో ఈ రామారావు గారనే ఆయన నేను ఎప్పుడు చూడలే. నాకు ఎప్పుడు ఆయన కలవలో, నేను ఎప్పుడు ఇంటి ఎదురుగానే నాగేశ్వరరావు గారు ఎప్పుడు నేను ఎప్పుడు కలవటం కానీ మాట్లాడటం కానీ చెన్నారెడ్డి గారి దగ్గర చూసి, అంతేగా నాకు తెలియదు. కనుక వాళ్ళకి నాకు ఎలాంటి లావాదేవీలు కానీ సంబంధాలు కానీ లేవు. ఆ కారణం చేత ఎవరో వచ్చాడులే అనుకున్నాం. సీటు తిరిగి వచ్చి వెనకాల నుంచి నేను ఎన్టీ రామారావు నుండి, మీరు నాదల భాస్కరరావు గారు కదా, మన మద్రాసు వస్తున్నట్టున్నారు, మా ఇంటికి టీకి రమ్మని అడిగాడు. అడిగితే సెక్రటరీ గారు నా పక్కన కూర్చున్నాం. ఏమైనా ఖాళీ టైం ఉందా మెడ్రాసులో? లేదండి, తిరిగి మళ్ళీ మనకి చీఫ్ మినిస్టర్ మీటింగ్ ఉంది హైదరాబాద్లో అంటే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తానండి. దట్స్ ఆల్. అంతే పరిచయం. వీళ్ళు రోజును ఒకటోసారో ఇంకేమన్నా ఉండగా పేరు చెప్పరు. నా మనసులో అది వచ్చింది. ఎందుకు వచ్చింది? అంతటితో ఆగల మెడ్రాస్ ప్లేన్తో. నేను చెన్నారెడ్డి క్యాబినెట్లో రిజైన్ చేసి, అంజయ్ క్యాబినెట్లో రిజైన్ చేసి, అంజయ్ క్యాబినెట్లోనే అగ్రికల్చర్ మినిస్టర్గా సత్యదేవుడు కొండల్లో ఎక్కడో తిరుగుతుంది, ఈస్ట్ కూడా అన్నవరం తిరిగి ఆ గెస్ట్ హౌస్లో చిన్న గెస్ట్ రూమ్ ఉంది. ఆఫీసర్ ఈ రాత్రి ఇక్కడ పడుకున్నాను. సరే అక్కడికి వచ్చి పొద్దున్నాక వచ్చి పడుకున్నాను. పొద్దున్నే నేను అక్కడికి వచ్చింది ఎటు తెలుసుకున్నాడో ఏం చేసాడో నాకు తెలియదు. పొద్దున్నే ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్ ఉంటే రామకృష్ణ అని, రామారావు గారు చూస్తాడు. నా దగ్గర ఏం పని ఉందా, నేను అగ్రికల్చర్ మినిస్టర్, నా దగ్గర ఏమి వాళ్ళకి సంబంధించి సినిమా వాళ్ళకి సంబంధించి ఏమి ఉండవు కదా అని నేనంటే, కాదు మిమ్మల్ని చూడస్తాడట. అప్పుడు చూసి లోపల రానే వచ్చాడు. వచ్చి ఏమిటండి మీరు ఇట్లా కలుస్తున్నారు, ఏమైనా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఫైల్ అది నాకేం సంబంధం లేదు, ఆ సినిమాలు కూడా అంటే అందుకాదు, మీరు చాలా బాగా చేస్తున్నారు, పెద్దవారు, మన వాళ్ళంతా అప్రిషియేట్ చేస్తున్నారు, చూసి పోదాం వస్తాడు. ఊరిని ఇదో కడుపులో పుండు పెట్టుకుని వచ్చాడు అని చెప్పాను అనుకుని ఛాయ్ ఇచ్చి పంపించాడు. దట్స్ ఆల్. రెండోసారి. మూడోసారి మన ఇంట్లో ఆయన షష్ఠి పూర్తి చెన్నారెడ్డి గారు, మా ముఖ్యమంత్రి కదా, ఆయన భోజనాన్ని పిలిస్తే మంచిగా అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తూ ఆఫీసర్స్ ఏం చేశారంటే వాళ్ళిద్దరు అట్లా కరెక్ట్ చేసి అంతా 200 మందిని చేశారు. భోజనాలు అవి బాగా చేశారు. హైదరాబాద్ వంటలు అయ్యారు. వర్షం వచ్చింది. అదంతా లోపల బంగ్లాలోకి కచేరి నేను ఎవరిని కలవాలి. వెళ్ళేటప్పుడు నేను దండం పెట్టాను, వెళ్ళిపోయాడు. నాలుగోసారి ఈయన బియ్యం కూడా నాకు తెలియదు అప్పటికి. చెంచురామయ్య అని వెంకటేశ్వరరావు గారి ఫాదరు ఫోన్ చేశాడు. ఆయన నాకెట్లా పరిచయం? కాంగ్రెస్లో ఆయన ఏఐసీ మెంబర్, నేను పీసీసీ ఏఐసీ మెంబర్ అన్నమాట. సరే ఏంటి ఫోన్ చేశారు, బాగున్నారా అది ఇది అడిగి, బావగారు మాట్లాడతారు. బావగారు కూడా నాకు తెలియదు, ఎన్టీ రామారావు. సరే మాట్లాడి రేపొద్దున మీ ఇంటి వెనకాల ఆ కొండల్లో షూటింగ్ ఉంది, రావచ్చునా అని. రావచ్చున్నాను. ఎన్నింటికి వస్తా? 4ంటికి. 5-6 వాక్ చేస్తూ ఉంటాను. 5-6ంటికి వస్తాను. నా భార్య అత్తగారు బతుకున్నా వలగాదు సినిమా వాడు మన ఇంటి రానివద్దు, సినిమా వాడు రానివద్దు అడ్డం పెట్టి తెలియక కమిట్ అయ్యాను. తప్పుగా ఉంటుంది, మీరు మేడపైకి పోండి, నేను పంపించేస్తానంటే సరే వచ్చాడు. వచ్చి అటెండర్ ఉండేవాడు అప్పుడు కూడా పిల్లాడు కదా. సరే ఎవరో అన్నారండి, మీరేదో సినిమా ఇది రాజకీయాల్లో ఇంట్రెస్ట్, రాజ్యసభ అడిగారు ఇందిరాగాంధీని అంటున్నారు, నిజమేనా? నాకేం ఇంట్రెస్ట్ లేదండి రాజకీయాల్లో. షష్టి పూర్తయ్యే వరకు అసలు అలాంటి ఆలోచనలు రానివ్వు. ఐఎమ్ సారీ అండి, తెలియకన్నాను, ఎవరో అడిగారు.
ఎవరో చెప్పారు నాకు. కాసేపు కూర్చొని ఆ టీ తాగి పిల్లలు పెళ్ళిళ్ళు అవి మాట్లాడుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, ఊటీకి పోయాడు. ఊటీలో ఏదో షూటింగ్ అట. అక్కడి నుంచి ఒక రోజు ఫోన్ చేశాడు, మీరు ఏదో అన్నారు బ్రదర్, ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు మనకి అని అన్నాడు. మనకి అనే మాట ఇది చేశాడు. అంటే నేను ఎమ్మెల్యేనే కదా, మినిస్టర్ని విజయవాడ నుంచి, ఇప్పుడు ఎమ్మెల్యేల సంఘం మీకెందుకు అని అన్నాను. అంటే నొచ్చుకున్నాడు. నొచ్చుకుని మానేశాడు మాట. కొన్నాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మీకు ఎంత డబ్బు ఉంది, ఎంత అవుతుంది ఖర్చు అని ఫోన్ చేసి, ఇలాంటి విషయాలు ఫోన్లో ఒకటి మాట్లాడటానికి సిద్ధంగా లేనండి, తప్పు వెళ్ళండి, మీకు ఇస్తుంటే రండి చేరండి పార్టీలు, లేకపోతే లేదు, అంతేగాని ఈ విషయాలను అడగొద్దని ఫోన్ పెట్టేసి. ఆయన నేను రమ్మను అని చెప్పుకుంటున్నాడు. ఆయనకి ఏమీ జ్యోతిష్కులు చెప్పారో ఏమిటో వచ్చాడో ఏమిటో తెలియదు. మెడ్రాస్ నుంచి డైరెక్ట్గా ప్లేయర్లకి నేను వెళ్ళడం, అక్కడ పోయి రిసీవ్ చేసుకోవడం ఎప్పుడు చేయను. ఎవరో 10 మంది వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చారు మన ఇంట్లోకి వస్తూనే మనకి ఎంతమంది రౌడీలు ఉన్నారు బ్రదర్ విజయవాడలో అని అడిగి, రౌడీలు ఏంటి, వాళ్ళతో నాకేంటి పని, నేను వాళ్ళతో కదా నాకెందుకు, రౌడీలు లేకుండా నా మంత్రి పని అంటే చేస్తున్నావు అక్కడ, అబ్బాయి అలాంటి విషయాలు మేము పట్టించుకోండి అన్న. అందరూ కూర్చున్నారు. ఇతను మనకంటే అప్పుడు ఆ రోజుల్లో 10 ఏళ్ళో 11 ఏళ్ళో పెద్దాడు నాకంటే. అందుకని మన ఊళ్ళల్లో ఉన్న మర్యాదల ప్రకారం నా కుర్చీ అతనికి ఇచ్చి అతను పక్కన కుర్చీ చేసి కూర్చో. సరే, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు నా దగ్గర అప్పటికే ఉన్నారు కదా, ఇప్పుడు అతనేంటి చైర్మన్ చేస్తావు, అతనికి ఏం తెలియదు, ఏపీసీ తెలియమమ్మ, మేము పోతాం, ఏదో మా ప్రాణం తీయబోలేని అని పెట్టలేనిపోయింది అని అపోజ్ చేసి, కాదులేవయ్యా అని టీకి లేచాం. టీలో పక్కకు పిలిచాడు. పక్కకు పిలిచి, బ్రదర్ నాకేమో వద్దు, అరమందను మళ్ళేసుకొస్తా, నేను పార్టీ ప్రెసిడెంట్ చేయను, మిగిలినలో నువ్వే చూసుకో, నాకు తెలియదు, నాకేమీ తెలియదు కదా అని చెప్పాడు. చూద్దామండి, ఇప్పుడు కూర్చోబెడితేనే అపోజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఆలోచన చేస్తా. ఆడెవరు, నువ్వు నేనే, అంతేగాని అని చెప్పేదా పిచ్చి మాట. సరే, ఇంటికి పోయాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మేము మీటింగ్ అరేంజ్ చేసాం. పబ్లిక్గా ఉండాలి, ఇంటర్లో ఎందుకు రాజకీయ మీటింగ్లు అక్కడ. ఆ మీటింగ్లో అందరూ మాట్లాడినాక మళ్ళీ బెజవాడ పాపిరెడ్డిని అడిగా, ఏమయ్యా నువ్వు మనసు మార్చుకున్నావా లేదా, నువ్వు నీ పేరు అనౌన్స్ చేస్తాను, నేను కన్వీనర్గా ఉంటాను చాలు, అంతకంటే ఎక్కువ లేదు నేను మోయలేను, నేను తిరగలేదు అని అన్నాడు. సరే, నాకు ఆల్టర్నేటివ్ ఏముంది, ఇతనందరూ అడిగాడు కదా, అందులో నాకంటే అట్రాక్టివ్ మనిషి జనం వస్తారని చెప్పి అనుకుంటున్నారు కదా, నేను వెళ్తే పెద్ద క్రౌడ్స్ రాకపోవచ్చు, వాడు వస్తే క్రౌడ్స్ వస్తాయని అనుకుంటున్నారు కదా, అందుకని అతని పేరు అనౌన్స్ చేసే ముందు కొన్ని పేర్లు నా దగ్గర ఉంటే సజెషన్ చేసి, ఈ పేర్లు ఉన్నాయి మా దగ్గర, పార్టీ పేరు ఆలోచన చేయడం మీరు కూడా అని చెప్పాను. అంటే ఇది జరిగేటప్పుడు పార్టీ మీటింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైందంటే, మా తెలుగు పెట్టించింది నేనే. ఎందుకు పెట్టానంటే, మన తెలుగు సంస్కృతి అని ఉండాలి, ప్రకాశం గారి మనవరాలు పాడింది, అక్కడి నుంచి వచ్చిందని పెట్టాను. లాస్ట్లో అది మన కమ్యూనిస్ట్ లీడరు అక్కడ దుగ్గిరాల ఎమ్మెల్యే ఆయన మన ఇంటికి వస్తుండేవాడు, ఎప్పుడు నా పాట పెట్టు అని చెప్పి, ఏంటి ఆయన పాట, చెయ్యి ఎత్తి చేయకొట్టు తెలుగు కూడా పెడతారయ్యా, నీ పాట పెడతారంటే నా దగ్గర కొంచెం దుంపలేసి నాది రాయించే వరకు వదిలిపెట్టుకుని ఆయన. సరే, ఆ పాట పెట్టి ఇవన్నీ పెట్టి మామూలుగా ఏం చేయాలి, అతనికేం తెలియదు, అతనే వచ్చాడు పోయాడు. సరే, మొత్తానికి జరిగిపోయింది. అనౌన్స్ చేసినాక ఆ సాయంత్రం నాకు ఫోన్ చేశాడు ఇంటి దగ్గర నుంచి, బ్రదర్ చాలా పెద్ద బరువు పెట్టారు నా మీద. అందరూ ఉంటాం కదా, అందరూ ఇప్పుడు ఒక్కటే ఆలోచన చేయండి, ఇది సొంత డెసిషన్స్ అయితే మనంతరకు మనం చేయొచ్చు, రాజ్యానికి
పబ్లిక్కి సంబంధించిన విషయాలు కనుక నలుగురితో సంప్రదించి చేయాలా. మీరు అప్పుడే సెక్రటరీ వద్దు, డిప్యూటీ సెక్రటరీ వద్దు, ఏమవుద్దు అని అంటే నాకు భయంగా ఉంది. అలాంటి పనులు చేయకూడదు, తప్పు చేస్తాం. అన్నీ ఉండాలా, వాళ్ళతో సంప్రదించాలా. కనుక ఆ విధంగా మనం పోదాం అని చెప్తే అప్పటికే ఆయన తృణీకరించ మొదలెట్టాడు. అదేదో తను ఆ రాజ్యానికి అతను కింగ్ అని చేసేసినట్టు ఆయన అన్నట్టు. సరే నెక్స్ట్ డే అక్కడ పోయి చూసి మేమేంటంటే బిల్డింగ్ కోసం వెతుకుతున్నాం, సెంటర్లో బిల్డింగ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ రమ్మనమంటే ఆ రోజుల్లో వచ్చే పరిస్థితి బిల్డింగ్ లేవు. ఇక్కడ నాదే మొదట, ఈ సొసైటీలో బిల్డింగ్ మొట్టమొదటి నాదే. ఎవడే లేవు ఇక్కడ బిల్డింగ్లు అయ్యి, ఒక ఎడారిలాగా ఉండేది ఇక్కడ. సరే అది అక్కడ పెట్టుకుంటాను అంటే సరే సినిమాలు తీసుకుంటాను, సినిమాలు తీసిన డబ్బు కూడా పార్టీకి పెడతాను అంటే మేము ఒప్పుకున్నాం. సరే వాడిని అక్కడ పెట్టిన కానించి ఆ సినిమాలు కూడా అతనే పార్టీ బిల్డప్కి వాటికి వచ్చినాడు. అంతా మేమే బిల్డప్ చేసి అయితే ఈ లోపల ఏం చేశారు, ఈ వెంకటేశ్వరరావు అనే కుర్రాడు ఖాళీగా ఉన్నాడు. అతను డాక్టర్ చదువుకున్నాడు కానీ ప్రాక్టీస్ లేదు. అతను ఏదో యూత్ కాంగ్రెస్ అని పిల్లలని సంజయ్ గాంధీ పుట్టినప్పుడు నేను పుట్టానని ఏదో చెప్పుకుంటూ యూత్ కాంగ్రెస్ అని ఒక దుకాణం పెట్టాడు. వాడి ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు రానియకూడదు ఆ పిల్లల ఉద్యోగం, నాన్ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవాలి. నాతో పాటు 3-4 ఎమ్మెల్యేలు వచ్చారుగా, వాళ్ళందరినీ ఎట్ట ఎలగొట్టాలని వాడు, వీలైతే నన్ను కూడా ఎలగొట్టేయాలని వాళ్ళ పిల్లలు. ఇతనికి ఏం చెప్తున్నారో ఏమిటో నాకు తెలియదు. మనసు చెడగొట్టుకున్నాడు, కొంత దూరం వెళ్ళాడు. అంత స్టేజ్లో రామోజీ అనేవాడు ఫోన్ చేశాడు. రామారావు మన ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేశాడు. రామారావు గారు నాకు తెలియదు, మీరు ఇంట్రడ్యూస్ చేయాలా, ఫోన్ చేయించి ఇంట్రడ్యూస్ చేయాలా. సరే నేను లిబరల్ మనిషిని, ఈ కుచిత బూతులు అయ్యి అన్నాయిట్ రానిపించారు ఫోన్ దగ్గరికి. పిలిచి ఇదే కదా అట్లాగే ఉండేది. మన పత్రికలాడు కూడా అవసరం, పార్టీ పెట్టినోడు ఏదో పత్రిక ఆయన ఇక్కడ కొంచెం ప్రచారం అది ఎక్కువ ఉంది ఆయన పేపర్కి, మాట్లాడతానంటున్నాడు, మాట్లాడు. నాకు అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు అతని గురించి. నెక్స్ట్ డే ఫోన్ చేసి మీ ఇద్దరు టీకి రండి అని చెప్పి ఇన్వైట్ చేసి, సరే పెద్ద పేపర్ కదా సర్క్యులేషన్ ఉంది అని ఇద్దరం కలిసి టీకి వెళ్ళాం. మామూలుగా మాట్లాడుకున్నాం, గుడి వచ్చేసి మళ్ళీ 4వ రోజు మళ్ళీ పిలిచేటప్పటికి నేను ఏమిటి ఇతను ఎందుకు ఇట్లా చేస్తున్నాడని నేను పక్కాడిని అడిగి తెలుసు. అతను పార్టీ పెట్టాలని మొదలెట్టాడయా పత్రిక ద్వారా, మీరు పార్టీ పెట్టేటప్పటికి ఆయన దెబ్బతిన్నాడు. ఏం చేస్తాడో మరి ఏం చెప్తాడో చూడు అంటే అప్పుడు రామారావు నన్ను అడిగాడు. మళ్ళీ పిలిచాడు బ్రదర్ అంటే నేను రానండి, ఇప్పుడు 2-3 సార్లు ముఖ్యమంత్రి మంత్రి అయ్యాను, నేను వెళ్ళకూడదు తర్వాత, మీరు వెళ్ళండి మీ ఇష్టం, నేను రాను. ఇతనికేంటి తిండి సరిగా అమరట్ల ఇంట్లో, భార్య చనిపోయింది కదా, భార్య చనిపోయింది, ఆరోగ్యం బాగాలేదు. సరే ఆ అలవాటు చేసుకుని రోజు వాడి దగ్గర పోయి గోధుమట్లు, అప్పట్లు, చప్పట్లు, గారెలు తినడం రోజు పిలవటం మొదలెట్టాడు. పిలిచి మమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చేసి, నేనట కరప్ట్ అట, అతను వద్దు, అతను నువ్వు కలిసి తిరగొద్దు, నువ్వు వేరే తిరుగు, వాడు వేరే తిరుగు అని విడగొట్టాడు. సరే పేపర్లో ఎక్కడన్నా మేమిద్దరం కలిసి మీటింగ్ అంటే చేసి రామారావు ఒకటే రాసి నా పేరు రాసి వాడు అనుకున్నది సాధించాలని పట్టాడు. ఇంతటితో చాలక ఉపేంద్ర అనే కుర్రాడు రైల్వేలో క్లార్క్ కూడా వాడు డిజైన్ చేసి వాడిని తీసుకొచ్చి వీడిని ఎంట పెట్టుకుపో అని చెప్పాను. ఎంట పెట్టు పర్వతనేని ఉపేంద్ర అని తిరిగారు, నా దారినే తిరిగారు. అంతా అయిపోయినాక ఆమె ఏం చేసింది, వీళ్ళేదో
మన గవర్నమెంట్లో అనేకని పడగొట్టేట్టున్నారని తొందరగా అనౌన్స్ చేసి ఎలక్షన్స్ అనేది శ్రీనివాసరెడ్డిని నన్ను అర్జెంటుగా పిలిచాడు. హైదరాబాద్ వచ్చాం. వస్తే ఏదో అతను ఏదో చెప్తాడే, మనం అవన్నీ ఎందుకు, మనం సాపేసులు కూర్చుని మన ఇద్దరు నీ నా అనేది లేకుండా సెలెక్ట్ చేద్దామని గెలిచేవాళ్ళని, మంచి కుర్రాడిని, ఆ కులాలు ఆ డబ్బు చూసి సెలెక్ట్ చేసి వచ్చినాక ఇతని మనసు నాకు అప్పటికి అర్థమైపోయింది కదా. ఇద్దరం కలిసి గోదావరిలో దిగాం, ఇద్దరిలో కలిసి గోదావరి ఎక్కాం. కానీ ఇతను దుర్మార్గులాగా ఉన్నాడని చెప్పని ఆలోచన చేసి, అంతకుముందు సన్నిహితంగా నేను ఎప్పుడూ అతను చూడలేదు కదా అని చెప్పని, నేను క్యాబినెట్లో ఉండనండి అని చెప్పి, క్యాబినెట్ ఇప్పటికే నేను 2-3 సార్లు ముఖ్యమంత్రి చేశాను, నాకు వద్దు. మీరు క్యాబినెట్ మీరే తయారు చేయాలి, నాకేం తెలియదు కదా అంటే ఆ మాట మీరు లేకపోతే నాకేం తెలుసు, కుర్చీ ఎక్కడ బల్ల ఎక్కడ తెలియదు కదా, అదేంటి ఆ పిల్లలు వాళ్ళు అవి కూడా అంతా వచ్చి ఎంత దూరం తీసుకొచ్చి వదిలేసిపోతావా అని చెప్పి క్యాబినెట్లో ఉండను. పక్కన ఉన్న నాగేశ్వరరావు, చంద్రబాబు వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు సరిగినప్పుడు. అప్పుడు కూడా నా మనసు ఇష్టం వెళ్ళిపోవాలనే ఉంది డయాస్కి. విజయభాస్కర్ రెడ్డి నా పక్కన కూర్చున్నాడు చీఫ్ మినిస్టర్గా. ఇంకప్పటికి ఆయన చీఫ్ మినిస్టరే, ఈయన ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వాలి. సరే బాగాలేదు, నేను ఉండకూడదు, దుర్మార్గం జరుగుతుందని చెప్పి ఆలోచనలోనే ఉన్నాను. కానీ ఏ వీక్ మూడో మరి మొత్తానికి ఆయన మరుదాన్ని పిలవండి అని చెప్పాడు. మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి స్వేరింగ్ ఇన్ చేసి మినిస్టర్ తర్వాత రామ్మోహన్ రెడ్డి చేయించాను. క్యాబినెట్ అంతా నేను సెలెక్ట్ చేసింది, వాళ్ళకేం తెలియదు. సరే ఇట్లా ఇక్కడ రెడ్లు ఇద్దరు, అక్కడ రెడ్లు ఇద్దరు, అట్లా సెలెక్ట్ చేసి కులాలు ఏ కులాలకి లోపం లేకుండా అందరినీ అడ్జస్ట్ చేసుకుని పెట్టారు. తర్వాత ఆఫీసర్లు కూడా ఎంత బాగా బ్యాలెన్స్డ్గా క్యాబినెట్ చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అలాంటి దాన్ని అతనికి తెలియక కొంత అహంకారంతో, కొంత మదంతో వాళ్ళు ఏం చేశారంటే, ఒక మినిస్టర్ ఎవరో టెలివిజన్ కొనుక్కున్నాడు. టెలివిజన్ కొనుక్కుంటే ఎవడో పితురేలు చెప్పాడు, టెలివిజన్ కొన్నమాట మీరనే మినిస్టర్ వాడు నచ్చుకుని వెళ్ళిపోతాను కూర్చున్నాడు. ఇంకో మినిస్టర్ పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడని ఒక అమ్మాయి ఎవరో కమ్మ పిల్ల దానికి మంత్రి ఇవ్వలేదని చెప్పని అదేదో కంప్లైంట్ చేస్తే, నువ్వు అన్ని భోజనాలు పెట్టావు, ఇన్ని భోజనాలు చేసావు, కన్నాలు వేసావు అని చెప్పారు. వాడు తీసి పారేశాడు. మేము మెడ్రాస్లో ఉన్నాం, పరిగెత్తుకు వచ్చాం, వస్తు జరిగిందో ఇలా పిచ్చి వేషాలన్నీ మొదలుపెట్టి ఏం చేశాడు, నాకు చెప్పకుండా పార్టీ మీటింగ్ పెట్టాడు. అది ఎమ్మెల్యేల మీటింగ్. ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో మహానుభావుడు లచ్చన్న గారు ఏం కావాలి, మహానుభావుడు చంద్రబాబు గారు ఏం కావాలని చెప్పి అర్జును కలుపుకొని ఏదో పెట్టాడు. పెడితే నాకు నాతో చెప్పలేదు. మీటింగ్లో పెద్దవాడు పాపిరెడ్డి కమ్మగా ఉంది కమ్మరాజు అన్నాడు. అంతటితో ఆకుండా నీకన్నా బుద్ధి లేదటయ్యా, ఆడకు బుద్ధి లేకపోతే నిన్ను చూసి కదా మేము వచ్చేది పార్టీకి అని ఆయన ఒప్పుకోడు. ఇవన్నీ విన్నాను. ఈ సీన్ ఓ సన్నాసి శ్రీనివాసరెడ్డి, రామారావు గారు ఎక్కడ సదా పెట్టమని అక్కడ పెట్ట, ఏం చేయమన్నా అది చేస్తాం. వాడు సన్నాసి, వాడు జనార్దన్ రెడ్డికి యాంటీ, అంతే ఆడి లైఫ్, దానికోసం గడ్డి తింటూ ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. నేను చెప్పే మీటింగ్లో నన్ను మాట్లాడమని, నాకు మంత్రి పని నేను ఇప్పటికే 3 సార్లు 4 సార్లు చేశాను. వేరే వాళ్ళు రాయబోయా నేను ఉన్నానని చెప్తే, పొట్టబొట్టి రామారావు ఈ పని చేశాడు, నా పేరు రాసి ఇప్పుడు రిజైన్ చేసేస్తే ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను మీటింగ్ చెప్తూ ఉంటే మధ్యలో లేచి రామారావు, మీరు ప్రిసైడ్ చేయండి, నాకు పని ఉంది సెక్రటరియట్లో అని పారిపోయాడు. సరే నేను భోజనానికి వస్తూ ఉంటే ఇక్కడే ఇంట్లో దావలో ఎక్కడో కలిసి ఆ నైజాం గోడ దగ్గర ఆ లజ్జా కొడుకుల్ని, నా కాళ్ళ చెప్పులు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు బొచ్చుగాళ్ళు, భోషాణంగాళ్ళు, ఆ ముడి మీద తంతాను, నా ఎవరు రేపొద్దు డిస్మిస్ చేసేస్తాను అని బూతులు తిట్టం మొదలు. అరే ఏదో వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళని అట్లా చేస్తే అట్లా
అట్లా మాట్లాడకూడదు, రేపు పొద్దున మనం ఇద్దరం ప్లేన్లో బెంగళూరు పోతున్నాం కదా, అక్కడ నీతో మాట్లాడతానులే, తొందరపడిపోకు, ఇలాంటి మాటలు బయట ఎక్కడ అన్నావు అంటే, నన్ను ఏం చేస్తామంటావు, నా కూతురు ప్రసవించారంట అయిందని అడిగి కాబట్టి నేను నా కారు వేసుకుని ఇంటికి వచ్చిపోయాను. భోజనానికి వస్తే మళ్ళీ ఫోన్లో బూతులు అయిపోయి, సరే పొద్దున్నే ప్లేన్లో వెళ్తున్నాం కదా అంటే, ప్లేన్లో మాట్లాడు అదే గోల. ఈ లోపల ఈ డబ్బులు డోళ్ళు చిత్తర చూడలేదు, సినిమా వాడు కోరు కదా, ఆడేదో ప్లేన్ దిగటంతోనే కోర. అప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయ్యా, రెజల్యూషన్ పాస్ చేసి తిరిగి. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్ నేను అనుకున్న ధ్యేయం ఒక్కటి నడవలేదు. ఒక్కటంటే ఒకటి, ఆ ₹2 కిలో బియ్యం తప్ప నేను రాసినట్లు ఒక్కటి ఇంప్లిమెంట్ కాదు. ₹2 కిలో బియ్యం, ఆడపిల్లలకు సమాన హక్కు, ఈ కులాల గిలాలు ఎత్తడానికి వీలేదు, ముస్లిమ్స్ రిజర్వేషన్ లేకుండా మనం వాళ్ళకి కలుపుకోవాలా, వాళ్ళకి 10% హైదరాబాద్లో ఉంది, 5% 4% ఆంధ్రాలో ఉంది, ముస్లిమ్స్ అందరినీ కలుపుకోవాలా అనే బాధ్యతతోనే అప్పుడు రాయలసీమకి ఇచ్చాను ముస్లింకి మినిస్టర్. కనుక ఇట్లా చేసిన భావాలు ఏమీ లేకుండా నేను ఏదో రాజుని కనుక ఏదో కుర్చీలో కూర్చొని ఏమీ అన్నట్టు మీసాల మీద అదే పద్ధతి తప్ప ఇది ఏమిటి సబ్జెక్ట్ అని తెలుసుకోవడం కానీ ఇలాగా కొంతమంది ఆఫీసర్లు మాట్లాడితే కాగితాలు మలిసిపోయారు కొంతమంది, అట్లా పాడు చేసేసి అహం. ఏమిటి కోపం ఇదంతా అంటే అల్లుడిని చేర్చుకోలేదు. అల్లుడు నన్ను చేర్చుకోమని వచ్చాడు, ఇక్కడే మాట్లాడిపోయాడు. మీ మామను ప్రెసిడెంట్ చేశాం కదా, ఆయన నువ్వు చూసుకున్నాడు, ఆడేవాడు దొంగరంజోడు కట్టగట్టుగా పిచ్చి బూతులను తిట్టి ఇవన్నీ నేనన్నాను ఆయన చెప్తే నా పని ఏం కావాలా, పార్టీ పని ఏం కావాలో, తప్పు ఇలాంటి మాటలు పోవాలన్నమాట. నేను తాత బిర్లా అంతా వచ్చి మళ్ళీ కలుస్తాను. ఆయన కోరికలు అలా ఉన్నాయి కనుక ఇలా పాడు చేసి పారేశారు పార్టీ. అదేదో సినిమా సెట్ లాగా, సినిమాలో రాజుగారు అక్కడ ఉంటే ఆ రాజుగారికి జీ హుజూర్ అని సలాములు కొట్టుకుంటూ వెళ్ళి అడిగి ఏదో పోనీ ఏమైనా ఆర్డర్ తెలుసా, పాస్ చేయటం తెలుసా, అది ఎవరు తెలుసా అంటే విచిత్రమైన సంఘటన చెప్తారు. పార్టీ పెట్టిన కొత్తలో ఎవరో ఒక అమ్మాయిని కృష్ణా జిల్లా నుంచి 10 ఎకరాల పొలం రాస్తానని వచ్చాడు. పొలం ఎందుకు బాగా 10 ఇవ్వయా, పార్టీకి పొలం ఏం చేసుకుంటాం, పార్టీ ఆఫీస్కి ఖర్చు చేసుకుంటాం, 10 నీకు బాగా డబ్బు ఉంటే 10 లక్షలు నీ పేరు రాసి మంచి అక్షరాల్లో పెడతాను. ఆడిపించాడు, నాకు పొలం ఏమన్నా, నాకు డబ్బు లేదు అన్నాడు. సరే నన్ను కలిసావు, ఆయన కూడా ఒకసారి చూసిపో అన్నా. ఆయన చూసిపోయి చెప్పాడు ఆ పొలం ఇస్తాను, ఆయన రాయించేసుకో, కాగితాలు తెచ్చి స్టాంప్ పేపర్లో ఆయన పేరు రాయించేసుకుని ఆ పొలం అయిందంటాడు. ఆ 10 ఎకరాలు ఈయన అమెరికా పోయి, అమెరికా నుంచి ప్లేన్లో దిగి హెలికాప్టర్లో గడ్డిపేట వెళ్తాడట. నేను 40 కోట్లు ఒకదానికి 80 కోట్లు శాంక్షన్ చేయాలట. రూల్స్ పర్మిట్ చేయవు. ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ వ్యవహారం కనుక ఆయన్నే డిసైడ్ చేసుకోమని ఫైల్ అని చెప్పి ఆధారపడేది. దానికి కారాలు మిరియాలు మీరు వచ్చాడు అనుకున్నాం మేము. సంతకాలు నేను ఎవరి చేత పెట్టేశారా, ఆయన వచ్చి నన్ను డిస్మిస్ చేసినా సంతకాలు పెట్టారు. వీళ్ళేం సృష్టించారు, నువ్వు వెళ్ళిపోయిన కాడి నుంచి సంతకాలు పెడుతున్నాను, నీకు కానీ పెట్టించాడు, నేను పడగొట్టాలని చేశాడు భాస్కర్ రావు అని ఈ ప్రెస్కి చెప్పారు. ఇదంతా జరిగినాక ఏం చేసాం, మరి మైనార్టీలో పడిపోయాడు కదా. పడిపోతే గవర్నర్ చాలా యాంటీ ఈ సినిమా వాళ్ళకి. ఆయన కంగారు పడి నన్ను పిలిచి పోయినా పోతే ఏదో సంతకాలు పెట్టారండి, నేను కూడా పెట్టాను లాస్ట్లో 91, 92. వాళ్ళు ఇతరులతో పనిచేయడానికి సిద్ధంగా లేరు, మేము వేరే కూర్చుంటాం హౌస్లో, మాకు వేరే అలర్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన మైనార్టీలో పడ్డాడు, నేను చేయమంటున్నారు. ఆపోజిషన్ లీడర్ మదన్ మోహన్ ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం. నో ఢిల్లీ వాళ్ళు నీకే ఇవ్వమన్నారు. నాతో ఎవరు మాట్లాడలేదు, ఢిల్లీ గవర్నర్ వాడు మాట్లాడుకున్నారేమో, నాతో ఎవరు ఒక్క బీజేపీని పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలిచారు. బీజేపీ ఏదో అండరని వాళ్ళలాగా వాళ్ళ పిలవలేదు. ఆ మీటింగ్లో ఆ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను
ఈ ఆయన రిజర్వేషన్ ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా రిజర్వేషన్ పెట్టాలని నేను ఒప్పుకోను. రామచంద్ర కూడా ఒప్పుకోలే, నేను ఒప్పుకోను. ఆమెతో మనకేం సంబంధం అయ్యా? మన పార్టీలో మనం ఇక్కడ పని చేసుకుంటూ మనం ఫండ్స్ అడిగి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఆమెతో తగ్గుఎందుకు అని అన్నదానికి అతనికి ఇతను మనతో విభేదించి పూర్తిగా అక్కడి నుంచి అల్లుడిని తెచ్చుకుని అదేదో పిచ్చి పనులన్నీ చేసి తర్వాత పడ్డ అవసరాన్ని తర్వాత చూశారు. కనుక మేమెప్పుడు అతను సంతకాలు పెట్టి ఎవరో ప్రైవేట్ ల్యాండ్ అని తన ల్యాండ్ అని చెప్పి అక్కడ ప్లేన్ డ్రైవ్ ఇవ్వమంటే ఆఫీసర్లు వలగదన్నారు. ఆ వలగదని ఫైల్ నేనేట సైన్ చేస్తాను, అది ఆయన్నే డిసైడ్ చేసుకుని ఫైల్ అతను పడేసి అది పెద్ద అఫెన్స్గా తీసుకుని నేను ఈ సంతకాలే మొట్టమొదటి పెట్టించాడు నాకు అగెనెస్ట్ కానీ ఒక పుకార్లు ఒకటి లేపి సినిమా వాళ్ళు కనుక ప్రచారం చేసి అట్లా చేసి వాడు ఇదంతా తన ఆస్తి అన్నట్టు ఎవడో ఎత్తుకుపోతున్నారు ఎవడో అన్నట్టు అలాంటి భావం. చాలా స్మాల్ మ్యాన్, ఇది నాట్ ఏ లార్జ్ హార్టెడ్ మ్యాన్, చాలా స్మాల్. ఆ డబ్బు, పిల్లలు, ఆ తాగుడు, ఆ తిండి తిండ్రు అదే కానీ అతనికి విశాల భావాలు అవి లేవు. చాలా తప్పు చేసామంటే మరి నా చుట్టూ ఉన్నాళ్ళంతా నువ్వు ఒకడో చాలా ఇందిరాగాంధీ అంటే నేను వయసు మారటం జరిగింది. అది ఆ తప్పు ఇంత దూరం తీసుకెళ్ళి ఆఖరికి నన్ను పనికిరానికుండా పని చేయకుండా ఎంతో సేవ చేద్దామని వచ్చి నా భయాలన్నింటినీ కట్టేం చేసి పాడు చేశారు. అదిగా మనం ఏం చేస్తాం, కాలానికి వదిలేసి ఇది పరిస్థితి. అంతేగాని అందులో దురుద్దేశం కానీ దొంగతనం కానీ మోసం కానీ ఏది లేదు. వాళ్ళే భయం వాళ్ళకి, వీడుంటే ఏదైనా చేసేస్తాడు మనది పార్టీ. మనం పిల్లలంతా మరీ మొదలెట్టారు, మా తాతగారు పెట్టాడు ఎవడు తాత ఎవడు పార్టీ పెట్టబెట్టి వాళ్ళకి ఏం తెలిసి ఎందుకొచ్చాడు మన ఇంటికి. మన ఇంట్లో పార్టీ పెడితే నువ్వు మన ఇంటికి వచ్చి నీ ఇంటికి నేను ఏమైనా వచ్చారా? ఇవన్నీ పిచ్చి మాటలు ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా కొంతమంది రామారావు పార్టీ పెట్టాడని చెప్తూ ఉంటారు. కనుక ఈ సినిమాటిక్ వ్యవహారాలు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రచారం మీద మెయిన్ వాళ్ళకి. ఆ ప్రచారం అక్కడ జరిగేది ఒకటి, చూపించేది ఒకటి. దాని గురించి మనసు పెట్టుకోకుండా ఇప్పుడు నేను 91 వయసు నాది, ఎదుగు ఈ చెత్త అంతా శుభ్రంగా చదువుకుంటూ 15 పుస్తకాలు రాశాను. హాయిగా కుర్రాళ్ళు వచ్చారు. అబ్బాయి కూడా ఇప్పుడు ఏదో కొన్నాళ్ళు స్పీకర్ పని చేశాడు, ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ పని చేస్తున్నాడు. ఆడ పని చేసుకుంటూ ఉంటాను. నేను పెద్ద పట్టించుకోవట్లా. ఎవరైనా వస్తే విషయాలు, పబ్లిక్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు సమకాలీలతోనూ, ఆ విషయాల్లో జిజ్ఞాస ఉన్న వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాం. అంతేగాని దేశ శ్రేయస్సుని కోరే మనం అలాంటి పనులు, ఈ చిల్లర మాటలు, చిల్లర స్టేట్మెంట్లు అది ఎప్పుడు ఉపక్రమించలేదు. మేము మనం చేస్తాం.